మల్లికార్జున గారు, ఇప్పుడు ఈ సాయికృష్ణ ఎపిసోడ్ సంగతి ఎట్లా చూడాలి? చాలా పెద్ద బర్నింగ్ టాపిక్ కదా రాష్ట్రంలో. ఎస్, ఈ సాయి కృష్ణ అనేవాడు విజయవాడ కృష్ణలంకలో నివాసి. కృష్ణలంక నల్లగేటు దగ్గర హై స్కూల్ రోడ్డు నివాసి. ఇతను అతి పెద్ద క్రిమినల్. ఇంచుమించుగా 23 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఈ 23 కేసులే కాకుండా ఇతని దౌర్జన్యాలకి ఆగడాలకి అంతు లేదు కృష్ణలంకలో. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నాను, నేను కృష్ణలంక వాసినే. నా బంధువులు, నా పుట్టుక అంతా కూడా అక్కడే ఉన్నారు. చాలా కాలం ఉన్నారు కదా. ఉన్నాను. వాళ్ళందరూ కూడా నేను ఎంక్వైరీ చేస్తే ఏంటి వీడి పరిస్థితి ఏంటంటే, ఒక దుర్మార్గుడి శకం ముగిసిందిరా అని ప్రతివాడు చెప్పారు. ప్రతి వాడిని కూడా కత్తులతో బెదిరించటం, అమ్మాయిల్ని వేధించటం, రకరకాలుగా వాళ్ళు అక్కడ గంజాయిలు, వాళ్ళు డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా చెయ్యటం, అసలు వాడి యొక్క నేరాలకి అంతు పొంతు లేకుండా పోయిందంట దాన్ని. కానీ సిఐ నాగరాజు వచ్చిన తర్వాత ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చినాయని కృష్ణలంక ప్రజలు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పటివరకు. సో సిఐ నాగరాజుని అటువంటి కేసులో ఈ రాజకీయ పార్టీలు ఎంటర్ అయిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంటుంది. సార్, అంటే చంపేసి కనీసం మనిషి కూడా బూడిద లేకుండా చేయడం అనేది కరెక్టే అంటారు? అసలు చంపేసి మనుషులు లేకుండా చేశారని చెప్పేసేసి అథెంటికేటెడ్ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా రేపొద్దున కోర్టులోనే తేలాలి. అంటే ఈవెన్ ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చెప్పుకునేది రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల ఛానల్స్ చెప్పేవన్నీ ఇవన్నీ కూడా కాదు. రేపు 29వ తారీఖున హెబియస్ కార్పస్ మీద హైకోర్టులో వీళ్ళు సబ్మిషన్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సబ్మిషన్ ఇస్తుందో మీరు చూద్దరికని చూడండి. అంటే ఇప్పుడు కసబ్బును కూడా మనం పట్టుకుని ఇంత దారుణంగా ఏం చేయలేదు. మనం ఎప్పుడు కూడా ప్రాసెస్ ప్రకారం వెళ్ళారు, తర్వాత వృత్తి చేశారు. ప్రపంచ స్థాయి తీవ్రవాదులను కూడా మనం ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ చేసి చంపేటాలు ఇలాంటివి ఉండవు. కానీ ఏంటంటే ఇక్కడ ఏమి జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇంకా అతను బతికే ఉన్నాడా, ఏమన్నా ఎస్కేప్లో ఉన్నాడా అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు ప్రతి ఒక్కళ్ళు. ఇందులో చాలా మ్యానిపులేషన్స్ కనబడుతున్నాయి, మ్యానిపులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మరి 23 కేసుల్లో విక్టిమ్స్ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఎన్ని విధాల వాళ్ళు భ్రష్టులు అయిపోయి ఉంటారు. మరి వాళ్ళ గురించి ఎవరు కూడా పట్టించుకోరేంటి ఎప్పుడు కూడా, ఇతను చేసిన పనుల వలన పాడైపోయిన వ్యక్తుల గురించి. మరి చంద్రబాబు నాయుడు గారితో అప్పటి వరకు ఆ తల్లి మాకేమీ వద్దు, ఆయన యాషెస్ ఇస్తే చాలు, మేము కలుపుకుంటాం, తీసుకెళ్ళి కృష్ణానదిలో నా కొడుకుదని చెప్పుకున్నటువంటి ఆ తల్లి చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత మాకు పూర్తి న్యాయం జరిగిందని నవ్వుతూ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో ప్రజలందరూ చూసి నవ్వుకున్నారు. సో అంటే ఈ ఎపిసోడ్ని మొత్తం ఏ విధంగా చూడాలి? ఏమీ చూడవసరం లేదు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగింది, చేసేది ఏమీ లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఎప్పుడు వెళ్తారు, అవుట్ ఆఫ్ ద రూల్, అవుట్ ఆఫ్ ద వేలో ఎప్పుడు పోలీసు వెళ్ళదు. కానీ ఇంకొక విషయం, ఇక్కడ సిఐ నాగరాజుని పక్కన పెట్టేసేయండి. సిఐ నాగరాజు కాదు, ఒక సిఐ చేశాడు. నాగరాజు మళ్ళీ కాప్ అంటారు, మళ్ళీ నాగరాజు కాప్ అంటాడు, సాయికృష్ణ కాప్ అంటాడు. ఈ క్లాష్ వద్దు. అసలు క్రిమినల్స్ కులం ఏంటి? క్రిమినల్స్ కులాన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి వస్తే ఇంక ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బ్రతకగలమా మనం? ప్రతి ఒక్కడికి ఒక కులం ఉంటుంది. రేపొద్దున ఆ కుల సంఘాలు వాడు చేసిన మర్డర్లకో, లేకపోతే మానభంగాలకో, లేకపోతే వాడు చేసిన అత్యాచారాలకో, వీటిలన్నిటికీ కూడా ఆ కుల నాయకులు, కుల సంఘాలు వెనకేసుకొని వస్తాయి. ఇంకప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో మనకి శాంతి భద్రతలు మనకి ఉంటాయి చెప్పండి మీరందరూ కూడా? అసలు విజ్ఞతతో ఎవడు కూడా ఆలోచించట్లేదు. ఎంతసేపు క్రిమినల్ చంపేశారంటే మరి ఆనాడు వరంగల్లో ప్రత్యూషాన్ని యాసిడ్ పోసి చంపేసిన కేసుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ డీజీపీ సజ్జనారు హయాంలో వాడిని ఎన్కౌంటర్ చేస్తే మరి ఈ రాష్ట్రం, ఈ ప్రజలందరూ చప్పట్లు కొట్టారుగా. సో సజ్జనార్ ఎన్కౌంటర్ చేశారు, బాడీలు అప్పచెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఎస్, అది ఆ ఎన్కౌంటర్ అంటే ఒక డిఫరెంట్ మ్యాన్. అంటే ఎన్కౌంటర్ జనరల్గా ఏంటంటే ఇలాగ శవాలను మాయం చేయటాలు, కనపడకుండా చేయటాలు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నప్పుడు ఆత్మరక్షణ కోసం కాల్చేయమంటారు, వాడు చరిత్ర ముగిస్తారు అక్కడితో. కానీ ఇది ఏ విధంగా, ఎందుకు ఈ విధంగా జరిగిందంటే రేపు కోర్టులు తెలుస్తాయి. రేపు కోర్టులో నా లెక్క ప్రకారం అంటే నేను యాజ్ ఎ అడ్వకేట్ నేను
నా అంచనా ప్రకారం రేపు కోర్టులో వాళ్ళు 29th సబ్మిషన్ కూడా ఈజ్ ఇన్ ఎస్కేప్ అని చెప్పేసి ఉంటుంది అది. ఓకే, ఇక ఈ విషయానికి వద్దామండి. తోట త్రిమూర్తులు కాపుల సమన్వయ సమావేశం వాళ్ళ పార్టీ పరంగా పెట్టుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు కాపులు ఏ దిశగా వెళ్తున్నారు? కాపు రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుంది? కాపుల ఉన్నతికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీరు ఆ ఉద్యమాలు కూడా చేస్తున్నారు కాబట్టి. ఎస్, కాపు రాజకీయం కోసం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాపులు కరేపాకలాగా వాడుకున్న అందరూ అన్ని పార్టీలు వాడుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తూ వచ్చారు. కానీ 2010లో ఒక కాపు నాయకుడు బయలుదేరాడు. సో అక్కడ కూడా కాపులు మళ్ళీ భ్రష్టత్వం చెందారు. మళ్ళీ 2014లో ఈయన వచ్చాడు, ఇప్పుడున్నటువంటి నాయకుడు. ఇక్కడ కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు కాపులందరూ. ఎందుకు ఉన్నారంటే ఈ కాపులు మొదట్లో ఏంటంటే కనీసం ప్రాంతీయవాదం, ప్రాంతీయ తత్వం లేకపోయినా కులభావంతో ఉన్న నన్ను ఈ రాష్ట్రానికి గెలిపించి సీఎంని చెయ్యండిరా అని ఆయన బహిరంగంగా చెప్పటం, రకరకాల మీటింగుల్లో కాపుల గురించి ప్రస్తావించటం. ఆయన కాపు కులానికే చెందాడు కాబట్టి సహజంగా ఈయన మావాడనే భావన వీళ్ళందరిలో, కాపుల్లో అందరిలో కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్ముకొని ఈ కాపు కులానికి చెందిన అందరూ కూడా మన కూటమికి ఓట్లు వేయటం, ఆయనకు ఇచ్చినటువంటి 21 సీట్లు కూడా ఆయన గెలుపొందటం, ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చి పిఠాపురంలో పెట్టి అత్యధిక మెజారిటీతో గెలవటం, ఇదంతా కూడా కాపుల ప్రభావమే. ఎందుకంటే కాపే ఓటేయకుండా ఉంటే, కూటమి ప్రభుత్వంలో కాపు ఓటేయకుండా ఉంటుంటే ఖచ్చితంగా ఆ 21 సీట్లు పోతాయి. 20 సీట్లు పోతాయి. అందరూ అసలు ఎటువంటి అనుమానం. కాపులు మెజారిటీ కాపులు వేశారు. యూత్లో బాగా చాలా ఎక్కువగా బాగా పడింది. 90% యూత్ అంతా కూడా జనసేన పార్టీకే ఓటేశారు. పెద్దలు కూడా కొంత విజ్ఞతతో పోన్లే మనవాడు వచ్చాడు ఈ రాజకీయంలోకి, వీళ్ళకి ఓటేయటందుకు మనకే వేసుకుందాం అనే భావంతో వేశారు. మొత్తానికి గెలిచారు. సో ఇదంతా కూడా ఏదో సక్రమంగా ఒక వ్యవస్థలో నడుస్తుంది. ఈ కాపులకి ఇతను ఏదో చేస్తాడు, ఏదైనా చేస్తాడనే ఆశతోటి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు వీళ్ళు ఎదురు చూశారు. ఈ ఎదురు చూసిన తరుణంలో ఈ మధ్య కాలంలో ఈయన ఇక నాకు కులభావం లేదు, నాకు కుల వ్యవస్థ లేదు, నాకు కులమే లేదు, నాకు మాట్లాడితే కాపులు అని మీరందరూ ఇది చేస్తున్నారు అని రాజమండ్రి పర్యటనలో కూడా గోదావరి నదీ తీరాన్ని పరిశీలించిన పరిస్థితుల్లో కూడా, పేపర్ మిల్లు వ్యర్థాల గురించి పరిశీలించిన పరిస్థితుల్లో కూడా కందులు దుర్గేష్ని ఆ విధంగా అతను మాట్లాడటం అనేది కాపులందరికీ కూడా బాధ కలిగించింది. మాట్లాడితే కాపు సంఘాలు అంటావు, ఉండయా నీకేం తెలుసు అనే భాష ఉపయోగించబడింది ఆ రోజు. అంతేనా? అంతేనండి. ఎందుకంటే అయిపోయింది గత చరిత్ర. ఇప్పుడు ఏంటి అదే కథ. ఎందుకంటే ఇదంతా కాపులు ఏంటంటే, కాపులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్, ఎందుకంటే ఈయన వల్ల కాపులకి ఏమీ జరగదనే భావనలో కాపులు వచ్చేసారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి కాపులను హక్కును చేర్చుకోవాలనే ఒక బలమైన కాంక్షతోటి ముందు కదులుతున్నాడు. ఎందుకంటే రాజమండ్రి వెంకటాయపాలెంలో తోట త్రిమూర్తుల కాపుల ఆత్మీయ సమావేశం పెట్టడం వెనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం అదే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన కాపు లీడర్లు, నాయకులు అందరూ కూడా వెంకటాయపాలెంలో అటెండ్ అవ్వటం, దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గాన్ని తిరిగి జగన్ దగ్గరికి వెనక్కి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు పలికేలాగా భవిష్యత్తులో వైసీపీ కాపులు వెళ్ళారు అందరూ. వైసీపీ కాపులన్నా ఇప్పుడు కాపుల్లో వైసీపీలు లేకపోతే తెలుగుదేశం కాపులు ఇవన్నీ కూడా రాజకీయపరంగా బెడగొట్టారు. కానీ కాపు అనే భావన అందరికీ ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా. అవసరం వచ్చినప్పుడు వీడు ఏ పార్టీలో ఉన్నా కూడా వీడు ఓటు తీసుకెళ్ళి వీడికి కావాల్సిన పార్టీకి వేసుకుంటాడు తప్ప వీడి ఇంట్లో వీడి వైఫ్కి కూడా చెప్పడం. అటువంటి పరిస్థితి ఈ జాతిలో ఉంది కాబట్టి గతంలో ఎన్నో పార్టీలు ఈ కాపులు నమ్మకో రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వాలు ఓడిపోయినాయి, ప్రభుత్వాలు కూలిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. కాబట్టి 23% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అనేది ఈ రాష్ట్ర రాజకీయంలో చాలా క్రైటీరియా అని అందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ దీన్ని సమీకృతం చేయటం కోసం ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ మళ్ళీ ఈ కాపు నాయకులందరితో కూడా తిరిగి
అందరినీ ఆహ్వానించడం, అందరినీ పార్టీల్లో తీసుకురావటం, మనకేం కావాలో అవన్నీ ఇస్తామని హామీలు కూడా ఇంటర్నల్గా ఇవ్వటం అనేది వినబడుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా సానా సతీష్, మన ఇతను కొత్తపల్లి సుబ్బారాయుడు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక చిన్న గెట్ టుగెదర్లో కాకినాడలో అక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే అంశం చర్చకు రావటం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాపులకు సంబంధించిన ఇవన్నీ కూడా చేయాలి, చేయకపోతే మేము ఇబ్బంది పడతాం భవిష్యత్తులో అని మాటలు వాళ్ళ నోటెమ్మడికి వచ్చినాయని కొంతమంది నాయకులు చెప్పడం జరిగింది నాకు. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కాపులు పక్క చూపు చూసే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అది సరి చేసుకుందామన్నా కూడా ఇక సరి అవ్వనటువంటి డ్యామేజ్ని ఆయనే చేసుకున్నాడు. ఏదో మేము నాయకులు మాట్లాడుతామంటే అది తప్పు అనుకుంటే వాళ్ళ అజ్ఞానం. అది ఖచ్చితంగా భవిష్యత్తులో కాపులు డ్యామేజ్ చేయడానికే సిద్ధంగా ఉన్నారు. సో ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఇంకా రాజకీయ పార్టీలు చొక్కా అన్నీ వదిలేశారు, రాజకీయ విశ్లేషణ లేకపోతే ఆర్థిక సామాజిక విశ్లేషణ కొనసాగించే అవకాశం ఉందా? సమాజంలో జరిగే అంశాలకు సంబంధించి గతంలో మాట్లాడినట్లు మీరు ఫ్రీగా ఇప్పుడు మాట్లాడగల పరిస్థితి ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఏ అంశం మీదైనా చాలా స్వేచ్ఛగా మాట్లాడగలిగే శక్తి, బలం నాకుంది. ఎందుకంటే ఇది తరతరాల నుంచి మాకు వచ్చినటువంటి బలం. రాజకీయం వీళ్ళందరూ పుట్టక ముందు నుంచి మేము చూసాం. సో మాకు అసలు భయం లేదు. మమ్మల్ని అందరూ గౌరవిస్తారు, నన్ను అందరూ గౌరవిస్తారు, ఏ పార్టీ అయినా గౌరవిస్తుంది. కాబట్టి ఏంటంటే మంచి చెడు చెప్తాను, కానీ ఎప్పుడు కూడా వన్ సైడ్ అయిపోయి ఒకరిని దూషించడం, లేకపోతే ఒకరు మంచి చెడు మంచి ఇది అటువంటి నేను ఎప్పుడు కూడా, అంటే నా విమర్శన కూడా సద్విమర్శ ఉంటుంది ఎప్పుడు. అంటే భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్ మీది? భవిష్యత్తు ప్రణాళిక ఎందుకంటే వెళ్తాను, ఖచ్చితంగా రాజకీయంలో ఉండాలి. ఎందుకంటే 10 మందికి సేవ చేయాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ నీడ ఉండాలి. ఆ దాంట్లోకి, ఆ నీళ్ళలోకి వెళ్తాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నా వ్యక్తిత్వాన్ని మటుకి ఎప్పటికీ చంపుకోను. నా భావాలకి, నా ఆశయాలకి అనుగుణంగానే నా రాజకీయం ఉంటుంది. అలాగే అధినాయకుడు తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా ఎప్పుడు నిలదీస్తాను. నేను ఇక్కడే కాదు, ఏ పార్టీ అయినా నిలదీస్తాను. మొన్న వదిలేసి వచ్చిన పార్టీని కూడా నిలదీశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మోహమాటంగా ఉన్నట్టుగా మాట్లాడటం, తర్వాత అవతల రాజకీయ పార్టీ కావచ్చు, వాళ్ళు ఏ స్థాయి నాయకుడైనా కావచ్చు, తన మనసులో మాటని లేకపోతే ప్రజల్లో అనుకుంటున్న విషయాల్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు మల్లికార్జున గారు. అందుకు రాజకీయ పార్టీలు ఎన్ని మారినప్పటికీ ఆయన నిజాయితీగా చేసే వ్యాఖ్యలకి చాలామంది అందరూ లైక్ చేస్తుంటారు. తాజాగా కూడా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాపు రాజకీయాలు కావచ్చు, సాయికృష్ణ హత్యకి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్ మీద, ఇటీవల నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలుగా ఉన్న వాళ్ళ మీద కొంతమంది సీనియర్ నాయకులు చేస్తున్న కామెంట్స్ మీద కానీ, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు పంత నానాజీ చేసిన కామెంట్స్ మీద, వీటన్నిటి మీద ఆయన ఓపెన్ అప్ అయ్యి చాలా ఓపెన్ హార్ట్గా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో చిన్న విషయం చెప్తాను. ఈ జనరేషన్ కుర్రోళ్ళు భరత్రామ్ కానీ, ఆదిరెడ్డి వాసు కానీ రాజకీయాల్లోకి వచ్చారు. చక్కగా మీరందరూ, జక్కంపూడి రాజాని వీళ్ళందరూ వచ్చారు. మరి మేము కోరేది ఏంటంటే, మీరు కుర్రవాళ్ళు, మీ వయసు చాలా చిన్నది, 30-40 మధ్యలో ఉన్నారు. మీరు 35-40 మధ్యలో ఉన్నారు. మీకు ఎంతో వయసు ఉంది, ఇంకా 30-40 సంవత్సరాలు ఈ రాజకీయాల్లో మీరు ఉండాలి. ఈ 40 మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరందరూ కలిసి ఉండండి. రాజకీయాలు వేరు, మన ప్రాంత అభివృద్ధి కావాలి. మనమందరం, మీ తండ్రులు, మేము అందరం కూడా మంచి స్నేహితులం. మేము మీ పార్టీ కాదు, కానీ మేము అందరం మంచి స్నేహితులం. చాలా జోవియల్గా ఉండేవాడు రామ్మోహన్, జక్కంపూడి రామ్మోహన్ చాలా జోవియల్గా ఉండేవాడు మాతోటి. మా వడ్డీ వీరభద్రంనే ఎన్నోసార్లు మేము ట్రైన్లో కలిసి వచ్చేటప్పుడు ఏమైనా ఎరా వడ్డీ టికెట్ ఇస్తున్నారు ఈసారి నీకు అని అడిగేవాడు. నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు బావా అనేవాడు మావాడు. ఒరే నీకైతే నాకు చాలా ఈజీరా బావ, తొందర తెచ్చేసుకోరా అనేవాడు. అంత ఈజీగా ఉండేది మా మధ్య, సరదాగా, చాలా సరదాగా ఉండేది. పోటీ కూడా అంత సరదాగా ఉండేది. ఎక్కడ కూడా దూషించుకోవటం కానీ, తిట్టుకోవటం కానీ, కొట్టుకోవటం కానీ ఎప్పుడు ఎక్కడ ఉండదు. సో మీరు అటువంటి వాతావరణం, రాజమండ్రి అంటేనే ఒక సాంస్కృతిక నగరం. ఇది కళలకు, వీటిలన్నిటికీ కూడా, మొత్తం సాహిత్యానికి, వీటిలన్నిటికీ పుట్టినిల్లు ఇది. ఇటువంటి ప్రాంతంలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఇటువంటి ప్రాంతంలో బ్రతుకుతున్నందుకు గర్వపడాలి. ప్రపంచం అంతానికి రాజమహేంద్రవరం అంటే తెలుసు.
అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనం అందరం మీరందరూ కూడా చక్కగా ఒక మంచి భాషతోటి పరస్పరం విద్వేషాలు విడిచిపెట్టి చక్కగా మీలో ఏదైనా ఉన్నట్టే అటువంటి భావనని వదిలేసి మీరందరూ కలిసి పార్టీల గురించి కాకుండా మన రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం మీరందరూ కలిసి పని చేయాలని పెద్దలుగా మా ఆశీస్సులు, మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని విషయాలు, కన్క్లూజన్ బాగా ఇచ్చారు. మరోసారి కీలకమైన అంశాల మీద మీతో విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు. థ్యాంక్ యూ.